ఏంటి నాన్న వాళ్ళు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు కామ్‌గా ఉండమంటావేంటి అని చందు అంటూ ఉంటాడు. ఆగండ్రా అని చెప్పేసి రామరాజు అనేసరికి ఇక విశ్వకైతే అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అయినా మీ మంచితనం వీళ్ళకి అలుసుగా కనిపిస్తుంది. మీరు వీళ్ళకి దెబ్బ పడాల్సిందే. వీళ్ళకి బుద్ధి చెప్తే గాని మారు నాన్న. నువ్వు కామ్‌గా ఉంటే జరగదు ఇక్కడ అని చెప్పేసి ధీరజ్ చాలా కోపంగా అంటూ ఉంటాడు. మా నాన్న మంచిగా ఆలోచించినా సరే నువ్వెంత మంచిగా ఆలోచించినా వీళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి మార్చుకోరు. వాళ్ళ వంకర బుద్ధి వాళ్ళదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని విశ్వకైతే అంటూ ఉంటాడు. నేను నిజమే మాట్లాడుతున్నాను కదా, మీరు ఎంత ఇదే చేసినా మీ వంకర బుద్ధి మారదు. మీ మనసులే అంత. అసలు మా నాన్న జోలికొస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అన్నయ్య ఆగురా అని చెప్పేసి ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఇక ధీరజ్ పైకైతే విశ్వ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా సిగ్గులేని మనుషులు మీరు అని చెప్పేసి విశ్వక్ అనేసరికి ఇక ధీరజ్ వీళ్ళైతే ఒకరినొకరు పట్టుకుని కొడుతూ ఉంటారు. అలా కొట్టుకోవడానికి రెడీ అవుతూ చందు వీళ్ళందరూ అయితే కోపంతో అందరూ అయితే విశ్వక్ని కొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే ధీరజ్ని అడ్డుతూ ఉంటాడు. అలా అడ్డేసరికి విశ్వక్ని అయితే చందు సాగర్ వాళ్ళు వెళ్ళి పట్టుకొని ఉంటారు. అలా కొట్టడానికి వెళ్ళేతుంటే రామరాజు అయితే అడ్డుతూ ఉంటాడు. ఇక విశ్వక్ ఆడిన మాటలకి వీళ్ళైతే ఇంకా కోపంతో రగిలిపోయి రామరాజు అడ్డినా సరే వెళ్ళి కొట్టడానికి రెడీ అయిపోతూ ఉంటారు. అలా సేనాపతి రామరాజు వీళ్ళైతే అడ్డుతూ ఉంటారు. అలా అడ్డేసి అసలు మీ నగలు మా దగ్గర ఉండడం ఏంటి, ఆగండి అసలు విషయం తెలుసుకుంటాను అని చెప్పేసి ప్రేమనైతే పట్టుకొని రామరాజు అయితే వేదవతి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈ అమ్మాయి నగలు మన దగ్గర ఉన్నాయా అని చెప్పేసి వేదవతిని అడిగేసరికి అండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అలా తడబడేసరికి ఏంటి బుజ్జమ్మ ఇప్పుడైనా నిజం చెప్పవే అనేసరికి కంగారుగా వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రామరాజు అయితే ఏంటి వేదవతి బుజ్జమ్మ ఇప్పుడైనా నిజం చెప్పు, వీళ్ళ నగలు ఉన్నాయా అని గట్టిగా అడిగేసరికి ఉన్నాయి అని అంటూ ఉంటుంది. ఇక సాగా చందు వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. రామరాజు అయితే ఒక్కసారిగా అలా నీరు కార్చేస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. ఏంటి వాళ్ళు చెప్పింది నిజమే, వీళ్ళ నగలు మన దగ్గర ఉన్నాయి, నా పరువు తీస్తారు కదా, నన్ను ఇంకా హీనంగా చూస్తారు వీళ్ళు అనైతే రాజు అయితే వేదవతితో అంటూ ఉంటాడు. ఇక ఎందుకు బుజ్జమ్మ పదే పదే నన్ను పరీక్షిస్తారు అని చెప్పేసి అలా మౌనంగా వేదవతి వైపు చూస్తూ